చేద్దాం. ముందు నేను ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాగాక ముందు పోపేస్తున్నాను. కొంచెం ఆవాలు, వెరీ లిటిల్ ఆవాలు వేసుకోండి. అంతే క్వాంటిటీలో జీలకర్ర అంటే పావు టీ స్పూన్ అండి. అండ్ వెరీ లిటిల్ ధనియాలు, పావు టీ స్పూన్ కన్నా తక్కువ. అండ్ ఇంకొంచెం మెంతులు. అసలు టేస్ట్ మొత్తం ఈ 4 ఉందండి పచ్చడికి. అండ్ ఇందులో డైరెక్ట్ నేను 10-12 వెల్లుల్లి వేసేస్తున్నాను, కొంచెం పెద్ద సైజు. అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. నేనైతే ఇవాళ 12 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని కొంచెం ఒక 1.5-2 మినిట్స్ పాటు పచ్చిమిర్చి పచ్చిపోయే వరకు వేయిద్దాం. దీంట్లో నేను కొంచెం ఒక సగం గుప్పెడు పుదీనా తీసుకున్నాను. ఈ పుదీనా యాడ్స్ ఎక్స్ట్రా టేస్ట్ అండి టొమాటో చట్నీకి, మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అర్థం కాదు మనకి టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అల్టిమేట్గా పుదీనా నుంచి. జస్ట్ ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 4-5 అంతేనండి. వేసేసి కొంచెం అటు ఇటు తిప్పి ఇప్పుడు లైట్గా సిమ్ చేసుకుందాము స్టవ్ని. దీంట్లో కొద్దిగా పసుపు, ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ, ఒక 4-5 రెక్కలండి, జస్ట్ 5 గ్రామ్స్ కన్నా తక్కువ చింతపండు వేస్తున్నాను చూడండి. డైరెక్ట్ 5 గ్రామ్స్ కన్నా తక్కువ. టమాటో ఆల్రెడీ పులుపు కదా, చింతపండు మరీ ఎక్కువ వేయకూడదు. దీన్ని కొంచెం పచ్చిపోయేంత వరకు ఇట్లా అటు ఇటు కదిపి టమాటాలో నీళ్లు ఊరకుండా హైలోనే పెట్టి ఇట్లాగా మగ్గనిస్తున్నాను. దీనివల్ల ఏంటంటే అప్పుడే ఉప్పు వేయలేదు, మీరు గమనించారా? ఉప్పు వేస్తే నీళ్ళు ఊరుతుందని చెప్పి వద్దనుకున్నాము. అలా టమాటాలను ఒక 3-4 నిమిషాల పాటు హైలో వేయించిన తర్వాత ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు కొంచెం కలపండి. ఉప్పు వేసినాక అటు ఇటు మంట హై ఫ్లేమ్లో పెట్టడం, సిమ్ చేయటం ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే వంట మొత్తం ఎక్కడ ఆధారపడి ఉందంటే ఎప్పుడు హైలో పెట్టాలి, ఎప్పుడు మీడియం, ఎప్పుడు లో. అది తెలిసిన వాళ్ళకి ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే చూడటానికి కానీ రుచికి కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఉప్పే కానీ మళ్ళీ హైలో పెట్టేశాను. పెట్టి కొంచెం అటు ఇటు దగ్గరుండి కలుపుతా. ఇక్కడ నేను టమాటాలని ఉడకనివ్వట్లేదు, వేగనిస్తున్నాను, గమనించాలి. అందుకే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటా చట్నీస్ ఉంటాయి, ఇలా ఒక్కసారి చేయండి అని. జస్ట్ నేను టమాటాలు పూర్తిగా మగ్గకుండా 7-8 మినిట్స్లోనే ఇప్పుడు స్టవ్ కట్టేసాను. అండ్ గుప్పెడు నిండా మంచిగా కొత్తిమీర ఫుల్లో తీసుకున్నాను. ఒక్కసారి కలిపేసి దీన్ని ఒక్కసారి కచ్చపచ్చగా మిక్సీ వేసుకుందాం. మన టమాటా పచ్చడికి ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం పోపు వేసుకుందాం. మనం ముందు ఒక పోపు వేసినాం, వెనక ఒక పోపు వేస్తున్నాం. దీనివల్ల డబుల్ పోపు, డబుల్ టేస్ట్. సో మన పోపులో జస్ట్ లిటిల్ ఆవాలు పోపులో మంచిగా వేగి పంట కింద నలిగితే భలే టేస్ట్ ఉంటుందండి. అండ్ 1 టీ స్పూన్ మినపప్పు, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, అండ్ 2-3 ఎండుమిర్చి. దట్స్ ఆల్ అవర్ పోపీస్. కరివేపాకు దట్టించండి అండ్ ఇంగువని వేసేయండి. ఇంగువ జస్ట్ ఒక 2-3 పప్స్. ఎస్, దిస్ ఈజ్ ఫైనల్ పర్ఫెక్ట్ పోపు. దీన్ని మన పచ్చడికి డెకరేట్ చేద్దాం. చలో, మన టమాటా పచ్చడి గ్రైండ్ అయ్యి పిట్టని వేసుకొని వచ్చేసింది. దీనిలోకి పోపుని కలిపేద్దాం. వా, ఇదండి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టమాటా చట్నీ. ఇలా ఒక్కసారి చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది.